శివుడు ఎక్కడ ఉన్నాడు? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తలుగా 10 వాయువుల రూపంలో లోపల ఉండి సమస్తం నిర్వహణ చేస్తున్నాడు. ఆయన శివుడు. ఆకలిలో, ఆవులింతలో, తేనుపులో, దాహంలో, నిద్రలో అన్నింటిలో శివుడు ఉన్నాడు. శివుడు ఎక్కడ ఉన్నాడు అని అడగవద్దు. లేనిది ఏది అని అడగాలి. అంతటా శివుడు ఉన్నాడు. చూడాలనిపిస్తే బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగ మౌళీ విలసత్ పూర్ణేందు వాంతామృతై శివలింగం రూపంలో ఉన్నాడు. అన్నీ మనకు ఇచ్చిన వాడి మీద నీళ్లు పోస్తే పొంగిపోతాడు. మన చల్లదనం, లోకం చల్లదనం శివలింగపు చల్లదనంలో ఉన్నాయి. ఆయన ఇచ్చిన నీళ్లే పోయడానికి నీకు సమయం లేదంటే పైన పాత్రలో పోసి వెళ్ళిపో. అందులో నుంచి చుక్క చుక్క పడుతుంటే ఇక్కడ చల్లగా ఉండి నిన్ను చల్లగా ఉంచుతాను అంటాడు. అంతటి ఉదారుడు ఆయన. అరూపరూపి. ఎందులో నుంచి వస్తున్నదో, ఎందులోకి వెడుతున్నదో చూపించమంటే చూపించలేం. కోపంతో చేసే పని కనపడుతుంది. కోపాన్ని చూపించగలమా? దేని నుండి వచ్చి దేనిలో ఉండి దేనిలోకి వెడుతున్నదో చూపించలేం. కనుక ఆ మూడిటి గుర్తే లింగం. ఎందులో నుంచి బయటకు వచ్చి ఎందులోకి లయమైపోతున్నదో అదే శివలింగం. ఉన్నది, వెళ్ళింది, లయమైపోయింది ఆయన ఎందే అయితే ఆయనే స్థితికారుడు. ఆయనకు విష్ణువుకు తేడా లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. వాళ్ళిద్దరూ ఒక్కటై ఉన్నారు. ఇది శివలింగ స్వరూపమన్న భావన కలిగి పొంగు కలగగానే ఆయన చల్లబరి చేస్తాడు. ఎక్కడెక్కడ వేడెక్కిపోతుంటుందో అక్కడ శివలింగానికి అభిషేకము చెయ్యమన్నారు. ఏ కోరిక తీరాలన్నా, ఏ సమస్య ఉన్నా అభిషేకం చేసుకోవాలి. కస్తూరి నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం, మారేడు దళాతో అభిషేకం చేస్తే సమస్తమైన భోగభాగ్యాలు, ఆవు పాలతో చేస్తే జ్ఞానం, పంచదారతో చేస్తే అహంకారము పోతుంది, నేతితో చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఒక్కొక్క ప్రత్యేక పరిస్థితిలో ఒక్కొక్క రకంగా అభిషేకం చేసి తీర్థము ఇస్తారు. శివాభిషేక తీర్థంతో వ్యాధులు నయం చేసిన మహాపురుషులు ఉన్నారు. అంత శక్తి కలిగినది శివలింగం. అటువంటి శివలింగం ఏది ఉందో ఆ మహానుభావుడే మృడః అపవర్ణప్రదో. అపవర్ణప్రదో అనగా ఆయనే మన దుఃఖాన్ని తీసేస్తాడు. దుఃఖం ఎప్పుడు పోతుంది? జ్ఞానం కలిగి ఇది నేను కాదని తెలుసుకోగానే దుఃఖము పోతుంది. జ్ఞానము, మోక్షము ఆయనే ఇచ్చేస్తాడు. అనంతః శివలింగ భావనకి అంతము అంతు ఉండదు. ఏది చేస్తున్నా శివ సంబంధంగా చేయకుండా ఉండలేం. ఆర్తి కలగాలి గాని అన్నీ చేసేవాడు ఎక్కడైనా కనపడతాడు. కాళహస్తీశ్వర శతకంలో నిన్నే రూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలో స్త్రీ చన్నో కుంచము మేక పెంటికయో ఈ సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే చిన్నీరేజ విహార మత్తు మధుప శ్రీ కాళహస్తీశ్వర నీ రూపంబు దలంపంగా దుద మొదల్నే గాన నీవైనచో రారారమ్మని ఎంచు బెల్వపు వృధార బంబు లింకేటికిన్ నీరన్ముంపుము మిక పాలమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీ రామార్చిత పాద పద్మయుగలా శ్రీ కాళహస్తీశ్వర. నీ ఆద్యంతాలు తెలియడమూ లేదు. రామచంద్రమూర్తి చేత అర్చన చేయబడిన శివ నీవే చెప్పాలి. ఆర్తి కలిగితే శివుడు వచ్చేస్తాడు. నీ రూపు మోకాలో. అర్జునుడు శివాభిషేకం చెయ్యాలని శిబిరం నుండి తొందరగా వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. ఈరోజు శివరాత్రి కదా, అందుకొరకు అభిషేకం చేసుకోవడానికి వెళుతున్నానని చెప్పాడు. శివుని కొరకు ఎక్కడికో వెళ్ళడమేమిటి? ఆయన అంతటా ఉన్నాడని తన మోకాలు చూపాడు. అక్కడ అర్జునునికి
శివలింగ దర్శనమయ్యింది. స్త్రీ చన్నో ఒక మహారాజు తెల్లవారితే మహాశివరాత్రి అనగా ఆ రాత్రి ఒక నర్తకి ఇంటికి వెళ్ళి ఆమెతో భోగము అనుభవించి పడుకున్నాడు. చీకటి విచ్చుకోకముందే వెళ్ళిపోదాము అనుకున్నాడు. బాగా నిద్రపట్టింది. ఆయన నిద్రలో ఉండగా గంటలు వినబడుతున్నాయి. పూజలు చేసేస్తున్నారు. గవాక్షంలోకి వెళ్ళి చూస్తే అభిషేకం కొరకు ప్రజలు గుంపులుగా వెళుతున్నారు. అప్పుడు బయటకు వెళితే అందరూ గుర్తిస్తారు. రాజు నర్తకి ఇంట్లో ఉన్నాడని అంటారు. శివుని ఎలా ఆరాధన చెయ్యాలా అని బెంగ పెట్టుకుని అటు ఇటు చూస్తే నిద్రిస్తున్న రాజ నర్తకి స్తనం ఆమె వెల్లకిలా పడుకోవడంలో శివలింగంలా దర్శనమయ్యింది. ఆర్తితో ఆమె స్తనంలో శివలింగాన్ని చూశాడు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవ నమః అంటూ అభిషేక మంత్రం చెప్పి నీళ్లు పోశాడు. ఆయన భక్తికి శివుడు లొంగిపోయాడు. అక్కడే ఉన్న నీటి పాత్ర తీసుకుని ఆమె స్తంభించిపోయింది. స్త్రీ చన్నులో నుండి వచ్చి అచంటేశ్వరుడయ్యాడు. భక్తికి లొంగిపోయే నిన్ను ఏమని ఎక్కడున్నావని చెప్పాలి. కుంచెము ఒక వైశ్యునికి శివుడంటే మహాప్రీతి. కాని వ్యాపార కారణానికి ఎప్పుడూ బోర్లించని కుంచెం బోర్లించి వచ్చిన వారితో మాట్లాడుతూ తెల్లని బియ్యాన్ని తీసుకుని తడిపి పక్కన ఉంచుకొని వాటితో కుంచాన్ని శివలింగంగా భావించి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః అంటూ శివనామాలతో పూజ చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్లకు అది శివలింగమైపోయింది. మేక పెంటికయ్యి. మేకలు కాచుకునే ఒక భక్తుడికి ఒకసారి శివాలయంలో వేదమంత్రాలతో అర్చకులు అభిషేకం చేస్తుంటే తాను కూడా శివలింగానికి అలా అభిషేకం చెయ్యాలని కోరిక కలిగింది. మేకల పాలు తీసి శివలింగమెలా అని ఆలోచిస్తూ వెళుతుంటే ఒక మేక పెంటికలు గుత్తిగా విడిచిపెడుతున్నది. అందులో నుండి దొర్లి దొర్లి ఒక పెంటిక నిలబడి ఉంది. అతనికది శివలింగం వలె కనపడి అతను మేక పాలను ఆవు పాలవలే భక్తితో శివశివ 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 శివా అంటూ దాని మీద పోసేశాడు. అతని భక్తికి ఆ మేక పెంటిక శివలింగమయ్యింది. కాటం అంటే మేక పెంటిక. కాటంలో నుండి పుట్టాడు కనుక కాటేశ్వరుడయ్యాడు. క్రమంగా మోటుగా ఉందని కోటేశ్వరుడు అయ్యాడు. సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంబగా చూపవే. భక్తికి ఇంత లొంగిపోయావు కదా ఈశ్వరా, నిన్ను ఎక్కడ ఉన్నావని చెప్పను, ఎలా అభిషేకం చెయ్యను, నిన్ను చూడాలని ఉంది, కనపడవా అని ధూర్చటి గుండెలు బాదుకుని ఏడ్చాడు. శివుడు మోక్షమిచ్చి సమస్తమైన కోర్కెలు తీర్చగలిగినవాడు. శివుడు శివుడే, శివలింగం శివలింగమే. అటువంటి మహానుభావుడు అనంత అపవర్గప్రద. ఆయన మోక్షం ఇవ్వగలవాడు. మృడ సమస్తమైన కోరికలు తీర్చగలిగినవాడు. ఎక్కడ లేడు, అన్నింటా ఉన్నాడు. దర్శించగలిగితే ఈశ్వర, ఉన్నత స్థానంలో నేను ఉండాలనే కోరిక కోరుకోవాలని నిన్నెతుక్కుంటూ వస్తే శ్మశానంలో కనపడ్డావు. నువ్వెంత ఉన్నత స్థానానికి వెళ్ళినా రావాల్సిన స్థానం ఇదేనని కాటి కాపరితో చెప్పించావు. ఇంకా నిన్నేం అడగాలిరా శివా. ఎన్నో వేల కోరికలు కోరుకొని గుడి బయటకొస్తుంటే ప్రసాదంగా బూడిద ఇచ్చారు. నేను నీకేమిచ్చినా నువ్వు సొంతంగా ఏది పొందినా నా శరీరం మీద ఎప్పుడూ ఉండేది, నీ శరీరం ఎప్పటికైనా పొందేది
ఇదేనని పూజారితో చెప్పించావు. ఇక నిన్నేమడగమంటావురా శివ? కోపాన్ని అధీనంలో ఉంచుకుని వరము అడుగుదామని వస్తే పూలబాణం వేసినందుకు మన్మధుణ్ణి భస్మం చేశావని, తలుపుకి అడ్డుగా నిలబడ్డందుకే కొడుకు తల నరికేవని చెప్పారు. అది విని వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ఏమి చేయగలను రా శివ? ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు నీకు చెప్పుకుందామని వస్తే ఆయనే గొంతులో విషాన్ని పెట్టుకుని మింగలేక కక్కలేక కష్టపడుతున్నాడనే మాటలు విన్నాను. ఇక నేను చెప్పాలనుకోవడం మూర్ఖత్వమే కదరా శివ? రాక్షసులు అంతమవ్వాలనే వరం ఇమ్మని అడుగుదామని వస్తుంటే నీ దర్శనం చేసుకుని ఆనందంతో తాండవం చేస్తూ వస్తున్న రాక్షసులు నాకు ఎదురుపడ్డారు. నాకు నువ్వెంతో, వాళ్ళు అంతే అనుకునే నిన్ను ఇంకేం అడుగుతామురా శివ? తృప్తి ముక్తి పొందాలని నీ దగ్గరికి వస్తే ఆ రెండింటి కోసం నువ్వే కళ్ళు తాగుతూ గంజాయి పీలుస్తూ ఉన్నావని తెలిసింది. ఇంకా నా నోట మాట ఎలా వస్తుందిరా శివ? మనశ్శాంతిగా ఉండే జీవితం కోసం నీ దగ్గరకు వస్తే నువ్వే దానికోసం ఎముకలు కొరికే చలున్న హిమాలయాల్లో ఎవరూ రాని ప్రదేశంలో ధ్యానం చేసుకుంటావని చెప్పారు. అడగటానికి ఇంకేముంటుందిరా శివ? కానీ నువ్వంటే ఇష్టం. ఆడవాళ్ళని మగవాళ్ళని వేరు చేసి చూసే మాకు గంగని తలపై పెట్టుకుని పార్వతికి శరీరంలో సగభాగం ఇచ్చి ఆడవాళ్ళంటే మగవాళ్ళకి వ్యతిరేకమూ కాదు, మగవారిలాగే ఆడవాళ్ళు కూడా ఈ సృష్టిలో ఒక భాగం అనే విషయం చెప్పావు చూడు. అందుకే నువ్వంటే వ్యసనం. మెడలో పాముని వేసుకొని అది తినే ఎలుకని కొడుక్కు వాహనంగా ఇచ్చి, పామును తినే నెమలిని ఇంకో బిడ్డకి వాహనంగా చేర్చి, నువ్వు ఎక్కి తిరిగే నందిని తినే సింహాన్ని పార్వతికి ఆసనంగా మార్చి, అవన్నీ ఒకే దగ్గర ఉండేలా చేసి, ఇదే జాతి వైరం లేకుండా పక్కపక్కన బతుకుతున్నారు. మరి జ్ఞానమున్న మనుషులు మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నావు కదా. అందుకే నువ్వంటే వ్యసనం. సాగరమథనంలో విషం వచ్చినప్పుడు అందరికంటే ముందుగా అక్కడికి చేరింది నువ్వే. అమృతం వచ్చినప్పుడు అక్కడకు రానిది కూడా నువ్వే. ఫలితం ఎవ్వరూ సుఖంగా అనుభవించినా పర్లేదు, కానీ దాని తాలూకు కష్టం మొత్తం మనమే అనుభవించాలనుకునే నీ ఆలోచనకి నేను వ్యసనపరుడిని. కోపం ప్రతి జీవి లక్షణం, కానీ అది అవలక్షణం అవ్వకూడదనే విషయాన్ని మాకు తెలియడానికి నీ జీవితాన్ని చాలాసార్లు ఉదాహరణంగా చూపించావు కదా. అందుకే నీకు వ్యసనపరుణ్ణి. అర్హత లేని వాళ్లకు అవకాశమిస్తే ఏమవుతుందో ఒక రాక్షసుడి తల మీద చెయ్యి పెడితే భస్మమైపోవాలనే వరాన్ని ఇచ్చి, ఒక రాక్షసుడికి చావే లేకుండా వరాన్ని ఇచ్చి, నువ్వు పడిన బాధనే మాకు గుణపాఠంలా చెప్పావు కదా. అందుకే నువ్వంటే నాకు అలవాటైన వ్యసనం. మనం చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరిచేసుకుని అవకాశం ఉంటుంది, అవకాశం వస్తుంది. మామూలు బాలుడి తల ఆవేశంతో నరికి తరువాత ఆలోచనతో ఏనుగు తల అతికించి అందరూ ముందుగా పూజించాల్సినంత గొప్ప స్థాయికి ఆ బాలుణ్ణి పంపి అందరికీ నాయకుడుగా ఉండి వినాయకుణ్ణి చేశావు కదా. అందుకే నువ్వొక ఇష్టమైన వ్యసనం. కళ్ళు తాగినా గంజాయి పీల్చిన ఒక్కసారి కూడా తప్పుగా ప్రవర్తించిన సందర్భం లేకుండా వెంటనే ధ్యానం చేసుకుంటూ మన జీవితపు శాశ్వత ఆనందాన్ని తాత్కాలికంగా మార్చేది లోక వ్యవహారం. తాత్కాలికంగా చేసిన శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది ధ్యానమని ఆ అలవాట్లు అనుభవించి మాలాంటి వాళ్లకు అర్థమయ్యేలా చేశావు కదా. అందుకే నువ్వొక మహా ఇష్టమైన వ్యసనం. నీ గురించి ఎంత చెప్పినా తిరిగేది కాదు. ఎందుకంటే నీ గురించి చెప్పడం కూడా నీ చర్యే కదా. శివుడు ఆశ్చర్యం కలిగించే శక్తులు ఉన్నవాడు కాదు, అర్థం చేసుకుంటే అద్భుతం అనిపించే వ్యక్తిత్వం ఉన్నవాడు. శివుడి భక్తుడు ఉండాల్సింది భక్తుడిగానే కాదు, సత్యనిష్టతో నిత్య విద్యార్థిగా. శివుడు పూజించాల్సిన దేవుడో లేక నమ్మాల్సిన దేవుడో కాదు, అర్థం చేసుకోవాల్సిన దేవుడు. వందే శివం శంకరం శంభుం ఉమాపతిం. ఓం నమః శివాయ.
నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.